బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కనిపించడం లేదు. వారం రోజులుగా పాక్ ఆర్మీ చీఫ్ పత్తా లేకుండా పోయారు. 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ మిస్సైల్ దాడులు చేసింది. భారత్ దాడులు చేసే సమయానికి పారిపోయినట్టు అనుమానిస్తున్నారు. బంకర్లో దాక్కున్నాడా, లేక దేశం వదిలి పారిపోయాడా, లేక టాప్ టెర్రరిస్టులు హతం కావడంతో టెన్షన్లో ఉన్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాల్పుల విరమణ అంశంలోనూ అసిం మునీర్ ఎక్కడా కనిపించలేదు. ప్రతిసారి ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మీడియా ముందుకు వస్తున్నారు. ఎక్స్లోనూ పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ స్పందించలేదు. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ దాడి చేయడంతో అసిం మునీర్ బంకర్లో దాక్కున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కనిపించడం లేదు. వారం రోజులుగా పాక్ ఆర్మీ చీఫ్ పత్తా లేకుండా పోయారు. 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ మిసైల్ దాడులు చేసింది. భారత్ దాడులు చేసే సమయానికి పారిపోయినట్టు అనుమానిస్తున్నారు. బంకర్లో దాక్కున్నాడా, లేక దేశం వదిలి పారిపోయాడా, లేక టాప్ టెర్రరిస్టులు హతం కావడంతో టెన్షన్లో ఉన్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాల్పుల విరమణ అంశంలోనూ అసిం మునీర్ ఎక్కడా కనిపించలేదు. ప్రతిసారి ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మీడియా ముందుకు వస్తున్నారు. ఎక్స్లోనూ పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ కనిపించలేదు. రావల్పిండిలోనూ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ దాడి చేయడంతో అసిం మునీర్ బంకర్లో దాక్కున్నాడు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పాక్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనిపించడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. అంటే నిజంగానే భారత సైన్యానికి భయపడి తను ఎక్కడైనా దాక్కున్నాడా అనే కోణంలోనూ ఆలోచించుకోవచ్చు. ఒకసారి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. శ్రవంతి, ఏదైతే భారత్తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ఎప్పుడైతే భారత్ నుంచి ప్రతిదాడి జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్లో అయితే ఒక వణుకు పుట్టింది. ముఖ్యంగా పాక్కి సంబంధించిన ఆర్మీలో, వైమానిక దళంలో మొత్తం కూడా అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మొత్తం కూడా పాక్ ఆర్మీకి సంబంధించిన చీఫ్ మునీర్ కనిపించకుండా పోయిన పరిస్థితి మనం చూస్తే కనుక, ఎప్పుడైతే పాక్ ఉగ్రవాదులు దాడి తర్వాత పదే పదే మునీర్ టీవీ ముందుకు వచ్చి అనేక అవాకులు చవాకులు వాడాడు. భారతదేశం సంబంధించి, భారత వ్యవస్థకు సంబంధించి, భారత సెక్యూరిటీ వ్యవస్థకు సంబంధించి, భద్రతా వ్యవస్థకు సంబంధించి అనేక వ్యాఖ్యలు చేశారు. కానీ ఎప్పుడైతే భారత్ ప్రతిదాడి మొదలుపెట్టిందో, పాక్ మీద 9 ఉగ్ర శిబిరాలను నాశనం చేసిందో, అప్పుడు కూడా మునీర్ మీడియా ముందుకు రావడం జరిగింది. లేనిపోని అవాస్తవాలను మీడియా ముందు చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారిగా పాకిస్తాన్ రక్షణ స్థావరాల మీద భారత వాయుదళాలు చేసిన మెరుపు దాడికి అసలు పాక్ ప్రభుత్వం కావచ్చు, పాక్ భద్రతా సిబ్బంది కావచ్చు, భద్రతా దళాలు కావచ్చు వణికిపోయే పరిస్థితి కనిపించింది. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో పాక్ భద్రతా దళాలు ఉన్నాయి. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా పాక్కి సంబంధించిన బంకర్లు నేలమట్టం పోయి, పాక్కి సంబంధించిన ఆయుధాలు మట్టు పెట్టడం జరిగింది, ఎయిర్ బేసులు మట్టు పెట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో పాక్ ఆర్మీ చీఫ్ ఎవరైతే మునీర్ ఉన్నారో, మునీర్ అప్పటి నుంచి కూడా పత్తా లేకుండా పోయారు. పాక్ సోషల్ మీడియా కావచ్చు, లేకుంటే ఇప్పుడున్న సోషల్ మీడియాలో ప్రతి చోట కూడా మునీర్ కనిపించడం లేదు అనే అదైతే కనిపిస్తుంది. సో మొత్తానికైతే పాక్ ఆర్మీ చీఫ్ కనిపించకుండా ఎక్కడికి పోయాడు? దాచుకున్నాడా భారత్ భయానికి, లేదా ఆ దేశ ప్రజల ఏదైతే అంతర్గత యుద్ధం కొనసాగుతుందో, ప్రజల తిరుగుబాటు వస్తుందన్న భయంతో ఎక్కడన్నా నక్కి కూర్చున్నాడా, లేకపోతే ఐఎస్ఐ తీవ్రవాదుల భయానికి ఎక్కడన్నా దాక్కున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కానీ మరోవైపు ఇంకో అనుమానం కూడా కలుగుతుంది. ఎప్పుడైతే భారత్ రావల్పిండి మీద దాడి జరిగిందో, రావల్పిండిలోనే పాక్ చీఫ్ ఆర్మీ అక్కడే ఉంటారు, ఆ దాడిలో ఏమైనా మృతి చెందాడా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇంతవరకు కూడా ఏదైతే మనకి నెగోషియేషన్ జరుగుతున్నాయి, కాల్పుల విరమణ మీద ఒప్పందం మరోసారి అమల్లోకి వచ్చింది, భారత్ తగ్గింది, అదేవిధంగా పాకిస్తాన్ కూడా వాళ్ళ కాళ్ళ వేళ్ళబడి అమెరికాని మొక్కి చేసి యుద్ధం నుంచి విరమించుకునేలా చేసుకుంది. కానీ ఇప్పటికీ కూడా మునీర్ ఎక్కడ కూడా మీడియా ముందుకు కావచ్చు, పాక్ ప్రజల ముందుకు కూడా రాలేని పరిస్థితి. ఎప్పుడు ఏం జరిగినా సరే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరే
మీడియా ముందుకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. అంతకు మించి వాళ్ళు కూడా ఎక్కువగా మాట్లాడలేని పరిస్థితి. మొత్తానికైతే పాక్ ఆర్మీ చీఫ్ ఎవరైతే మునీర్ ఉన్నారో మునీర్ అయితే పత్తా లేని పరిస్థితి ప్రస్తుతం అయితే పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్ చీఫ్ ఆర్మీ ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు, మీడియా ముందుకు వస్తే కానీ పాక్ ప్రజలు కూడా నమ్మలేని పరిస్థితి అక్కడ నెలకొంది. స్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్.